ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవి విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులు చిరకాల స్వప్నం నెరవేరుతున్న తరుణంలో వారి పక్షాన నిలబడి పోరాడుతున్న ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఒక కీలకమైన అడుగు వేసింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బిల్లులు చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యవుల కేశవ్ గారు రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి ఆర్థిక వెసులుబాటుకు పెద్దపీట వేస్తూ పెండింగ్ బిల్లుల విడుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు శ్రమించి విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధ ఉద్యోగులకు ఇది ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం. ఈ నేపథ్యంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం వేదికగా ఒక ముఖ్యమైన భేటీ జరిగింది. ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారిని స్వయంగా కలిసి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆయన చూపిస్తున్న సానుకూల దృక్పథానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడటమే కాకుండా వారిలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఈ భేటీలో ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన నేతృత్వంలోని బృందం మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలు తెలిపింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవిత చరమాంకంలో వైద్య ఖర్చులకు, పిల్లల పెళ్లిళ్లకు లేదా ఇతర అత్యవసర అవసరాలకు ఈ పెండింగ్ బిల్లులపైనే ఆధారపడతారని, అటువంటి నిధులను సకాలంలో విడుదల చేయడం అంటే వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడమేనని బొప్పరాజు గారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. మంత్రి గారు కూడా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా వింటూ భవిష్యత్తులో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేవలం చైర్మన్ మాత్రమే కాకుండా జేఏసీలోని ఇతర ముఖ్య నేతలు కూడా భాగస్వాములయ్యారు. సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదరరావు గారు, అసోసియేట్ చైర్మన్ ఫణి ఫేర్రాజు గారు మరియు కౌశాధికారి తిమ్మసత్య నాగేశ్వరరావు గారు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల మనోభావాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖలో నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయడం అనేది మంత్రి గారి కార్యదక్షతకు మరియు మానవతా దృక్పథానికి నిదర్శనమని వారు కొనియాడారు. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం పట్ల వారు మంత్రిని అభినందించారు. ఈ సమావేశం కేవలం కృతజ్ఞత చెప్పడానికి పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ఎదురయ్యే ఇతర చిన్నపాటి సమస్యలపైన కూడా చర్చలు జరిపించేందుకు ఒక వేదికగా నిలిచింది. ఇక ఏపీ జేఏసీ నేతలు మంత్రికి సమస్యలను విన్నవిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ కార్డులు మరియు ఇతర సౌకర్యాలపై కూడా దృష్టి సారించాలని కోరారు. దానికి స్పందించిన మంత్రి పయ్యవుల కేశవ్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.